నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. భారీ వర్షాల కారణంగా మున్నేటి వరద ప్రవాహంలో నీట మునిగి కన్నీరు మున్నీరవుతున్న ముదిరాజు బంధువులకి కనీస సహాయం చేసి ఓదార్పునియాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మన ముదిరాజు బంధువులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా మేడాల వెంకటేశ్వర్లు 16వ డివిజన్ కార్పొరేటర్ మేడాల వెంకటేశ్వర్లు గారు ఎప్పుడు మా డివిజన్లో ముదిరాజు సంఘాన్ని వెనకొండి ముందుకు నడిపిస్తుంటారు. ఎప్పుడు తెర ముందు కనిపించరు. ఆయనకి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అట్లనే మన తెలంగాణ ముదిరాజు మహాసంఘ జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు గారికి కృతజ్ఞతలు, మన మత్స్యశాఖ జిల్లా అడ్వకేట్ కమిటీ చైర్మన్ మామిడి వెంకటేశ్వర గారికి, తర్వాత మన జిల్లా ఉపాధ్యక్షులు గోల్కొండ అంజయ్య గారికి, మన ఉపాధ్యక్షులు నార్ల మన్సూర్ గారికి, ప్రధాన కార్యదర్శి గాది రాంబాబు గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసిన తదితర పెద్దలందరికీ, సలహాదారులు గౌరవ సలహాదారులు పగడాల మల్లేష్ గారికి, పతానం రామనాథన్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన తదితర ముదిరాజు పెద్దలందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు నేను చేపట్టిన కార్యక్రమానికి మీరందరం సహకరించి ముందుకు నడిపినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇదే విధంగా కార్యక్రమాలు మనం ముందు చేపడుతూ మన ముదిరాజులందరినీ ఐక్యం చేయాలనే కోరిక ఉన్నది. నేను అందరికీ సహకరించాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటీవలి కాలంలో ఆగస్టు 31వ తారీఖున భారీ నుండి అతి భారీగా వచ్చిన వర్షాల కారణంగా ఖమ్మం పక్కన ఉన్నటువంటి మున్నేరు విపరీతంగా ఎప్పుడు ఊహించనంత విధంగా ఫ్లడ్ వచ్చేసి ఆ యొక్క పరిసర ప్రాంతాలందరినీ అన్ని ఇండ్లతో సహా ముంచేసుకుంటూ వరదలకి గురైన కుటుంబాలని ఒక సదుద్దేశంతో వారి యొక్క సర్వం కోల్పోయారు. ఇండ్లు నీట మునిగి అందులో ఉన్న సామాను దరిదాపుగా బీరువాలతో సహా డబ్బులు పెట్టుకున్న బీరువాలు కూడా కొట్టకపోయిన దాఖలాలు. ఆ మున్నేటి పక్కన వరద ప్రవాహానికి చూస్తుంటే మంచాలు, ఈ గ్యాస్ సిలిండర్లు, ఫ్రిడ్జులు రకరకాలుగా పూర్తిగా వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడ్డటువంటి ముదిరాజు బంధువులకి మా యొక్క తెలంగాణ ముదిరాజు మహాసభ జిల్లా కార్యదర్శి నార్ల శేషయ్య గారు తీసుకున్న నిర్ణయానికి మన పెద్దలందరూ సహకరించారు. అదేవిధంగా మన చెప్పగానే ఆ మెసేజ్ పెట్టగానే జిల్లా ఉపాధ్యక్షులు తెలంగాణ ముదిరాజు మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు గోల్కొండ అంజయ్య గారు, అదేవిధంగా జిల్లా ఫిషరీసు అడక్ కమిటీ చీఫ్ ప్రమోటర్ గారు మామిడి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా నార్ల మల్సూర్ గారు, మన గాదె రాంబాబు గారు ప్రధాన కార్యదర్శి గాదె రాంబాబు గారు, జిల్లా సలహాదారులు పగడాల మల్లేష్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రతానపు రామనాథన్ గారు, తదితర ముదిరాజు బంధువులందరూ జిల్లాలో ఉన్నటువంటి ముదిరాజు బంధువులందరూ వారి వంతుగా సహాయాన్ని అందించి నర్లశేషయ్య గారికి తోడుగా నిలబడి వారు చేపట్టిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం కోసం వారి మంచి ఆలోచన, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడే మన సహాయాన్ని అందించాలి కానీ ఒకరోజు లేట్ చేసినా కుదరదు అనే ఉద్దేశంతో వారు ఈ వర్షంలో కూడా ఈరోజు వర్షం వస్తున్నా ఈరోజు పోస్ట్ పోన్ చేద్దామంటే లేదు ఆకలితో ఉన్నప్పుడే అన్నం పెట్టాలి తప్ప ఆకలి తీరిన తర్వాత అన్నం పెట్టినవాడు గొప్ప కాదు అని మమ్మల్ని అందరినీ ఏకం చేసిన నర్ల శేషయ్య గారికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ
ఇటువంటి కార్యక్రమాలకి సహకరించిన ప్రతి ఒక్క ముదిరాజు బంధువుకి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఎప్పుడైనా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడంలో మనం అందరం ముందుండాలని, అందరూ కలిసి రావాలని పిలుపునిస్తూ, నా పేరు రావుల హనుమంతరావు ముదిరాజ్, తెలంగాణ ముదిరాజు మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు. ముదిరాజు బంధువులందరికీ నమస్కారం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఖమ్మం పట్టణము మున్నేరు ప్రవాహానికి తీవ్రమైనటువంటి వరద తాకిడికి గురైనటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది. అదే రకంగా వారికి సర్వస్వం అంటే వరదల ప్రవాహానికి మొత్తం సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. వారికి ఏ రకమైనటువంటి చేయూతను అందించినా కూడా చాలా తక్కువే. ఆ రకంగా ఆలోచించి మరి నార్లా శేష్ గారు ఎంతో కొంత సహాయ సహకారం మనం వారికి అందిద్దామనేటువంటి ఆలోచనతోటి ముందుగా స్పందించినందుకు వారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి మన ముదిరాజు పెద్దలు, బంధువులు, కార్యవర్గం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు ఏవి తీసుకున్నా కూడా మరి మనం అందరం కూడా స్పందించాలని చెప్పని ముందుగా మరి ఆలోచన చేయాలని చెప్పని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు గోల్కొండ అంజయ్య, నేను రిటైర్డ్ PGHM, రాపర్తి నగర్, ఖమ్మం. నా పేరు నార్ల మల్సూరు. ఈరోజు నిన్న మొన్న కురిసిన వర్షాలకి, వరదల తాకిడికి చాలామంది అన్యాయకనాంతంగా ఇబ్బంది పడుతున్న వీర బంధుమిత్రులందరికీ కూడా ఈరోజు నారా శేషయ్య గారి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడ. కాబట్టి వీళ్ళందరికీ కూడా సర్వం కోల్పోయారు. మనం ఎంత చేసినా తప్పే. కాబట్టి వాళ్ళందరికీ చేతనంత సహాయంతో వాళ్ళందరికీ బట్టలు, సరుకులు, కొన్ని నిత్యావసర వస్తువులు, కూరగాయలు అవన్నీ కూడా తన చేతుల మీద ఏర్పాటు చేయడం, ఈ అన్నిటికీ కుల సంఘంతో పాటు అందరు నాయకులు కూడా సపోర్ట్ చేసి ఇలాంటి స్ప్రెడ్ వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరూ కూడా ధైర్యంగా వచ్చిన అందరికీ కూడా మనందరూ కూడా పక్క నుండి మన యొక్క సహాయ సహకారం ఎంత ఇచ్చినా తక్కువే. కాబట్టి కొంతంతో చేదోడు వాదులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా రానున్న రోజులు ఇంకా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఇటువంటి సహాయ సహకారం చేసిన నారా శేషయ్య గారికి మేమందరూ తోడుకుండి, మేమందరూ కూడా అందుబాటులో ఉండి, ఇంకే విషయాన్ని మంచి కార్యక్రమం తీసుకుంటే మేమందరం ఉండి సహాయ సహకారం అందిస్తామని ఇట్లు తెలియజేస్తున్న నార్ల మల్సూరు ముదిరాజు. నా పేరు మామిడి వెంకటేశ్వర్లు. నేను ఖమ్మం జిల్లా మత్స్య సహకార సంఘాల అడా కమిటీ చైర్మన్. ఈరోజు ముదిరాజు బంధువులకి డివిజన్లోని ప్రజలంతా కూడా వరద తాకిడికి గురై తీవ్రంగా నష్టపోయిన సందర్భంగా మరి వారి యొక్క ఆ పరిస్థితిని చూసి చెల్లించినటువంటి నార్ల శేషయ్య గారి ఆధ్వర్యంలో వారి యొక్క సంకల్పం పెట్టుకున్నారు. వరద బాధితులకి తన వంతుగా వారికి ఆర్థికంగా కనీసం తినడానికి, కప్పుకోవడానికి బట్టలు లేకపోయినటువంటి పరిస్థితుల్లో ఆ నిత్యావసర సరుకులతో పాటు బట్టలు అందించడానికి ఒక సంకల్పం తీసుకున్నారు. దానికి జిల్లాలోని మరి వారి యొక్క సహకారాన్ని కోరిన వెంటనే స్పందించి జిల్లా మరి ముదిరాజు సంఘం అధ్యక్షులు రావుల హనుమంతరావు గారు అయితే, వారి యొక్క కార్యవర్గంలోని గోల్కొండ అంజయ్య గారు, అలాగే నార్ల మల్సూర్ గారు, అలాగే మన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి రాంబాబు గారు, తర్వాత ప్రధాన రామనాథన్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఇతర పెద్దలు, మరి సిపిఐ డివిజన్ జిల్లా కార్యవర్గ సభ్యుడైనటువంటి మల్లేష్ గారు, అలాగే ఈ డివిజను కార్పొరేటర్ అయినటువంటి మేడారపు వెంకటేశ్వర్లు గారి యొక్క వారి కూడా సహకారంతో శేషయ్య గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అభినందనీయం. భవిష్యత్తులో వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహణ పెడితే దాంట్లో మా వంతు మరి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్ వారికే కాకుండా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇతరత్ర అందరికీ కూడా రాబోయే రోజుల్లో, అంటే ఇంకా 2-3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండి అవసరమైతేనే బయటికి రావాలని కోరుతూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ సందర్భంగా వివరిస్తున్నాం. నిజంగా శేషయ్య గారు ఒక ముదిరాజులు అనేటటువంటి భావనే కాకుండా ఈ డివిజన్లోని ఇతర కులాల వారికి కూడా తను సహకరించి సహాయం చేయడం జరిగింది. ఇది చాలా అభినందనీయం.
భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు వారు చేయాలని వారికి వారి స్ఫూర్తికి మేము ఎల్లవేళ్ళ తోడ్పాటును అందిస్తామని ఈ సందర్భంగా వివరిస్తూ మీడియా మిత్రుల ద్వారా ఈ సహకారాన్ని అందించినటువంటి నార్ల శేషయ్య గారికి మరొకసారి అభినందనీయం.